సర్పంచ్ సాబు అయితే మా వాడలా 10 బుగ్గలు ఉన్నాయి, ఇంకా 10 బుగ్గలు లేవు. అదే మొన్న వచ్చిన నేను నీకు ఆల్రెడీ నీకు పిటిషన్ ఇచ్చిన కదా రసీదు, ఒక 10 బుగ్గలు అయిపోయి. ఎందుకంటే వాడి మిమ్మల్ని కదా మోసం అవుతుంది తెలియదు కదా. ఆగో ఈయనేంది కనిపిస్తలేడు, కొంపేసి బయటకేండి ఏంది? ఇది అత్తండి ఆగో గీడుండడా? నమస్తే వార్డ్ మెంబర్ సార్. ఏమో ఉయ్యాలుక్కుంటా తీరిగ్గా మాట్లాడుతున్నావు. పాల ప్యాకెట్ ఎవరు తేవాలే? పాల ప్యాకెట్ ఎవరు తేవాలే? ఏందే నన్నే పాల ప్యాకెట్ ఏమంటున్నావు? నేను వాడకు వార్డు మెంబర్ని. నువ్వు వాడకు వార్డ్ మెంబర్ అయినా నాకు ఇంట్లో పనోనివే. ఏందే ఈ పనునికి పని చెప్తావా అనే? ఏదో ఒక్క రోజు నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తాను సంగతి. ఈతోని ఈసం ఎత్తు కూడా కాదు కానీ పో. ఇంకేడా పని లేదు. ఏదమ్మా అది? ఏంటది? బెల్లమా? ఏదే ఉంది నా పెద్దం పెట్టే బాగా కంటే ఈ ప్రసాదం పెట్టమ్మా, పెట్టు, కొంచెం పెట్టమ్మా చాలు. ఏమో బెల్లం నాకుంటూ వస్తున్నావు, చేతుల పాల ప్యాకెట్ పట్టుకున్నావు, అయినా నువ్వు గిద్ది వచ్చినేంద్రా? ఏం చెప్పాలరా, రోజు రోజు నా పిల్లలతో రఫరఫ్ అవుతాను. ఏమైతుందిరా? అరే నీకు తెలుసు కదరా ఈ వాడకు నేను వాడు మెంబర్ అని, అయినా కూడా చూసుకోకుండా పొద్దున అంటున్నానే ఇవ్వమంటది, బట్టలు అనే వినమంటది. దాంతో రోజు నాకు రఫరఫే. అరే సాయిగా ఎవడైనా పెళ్ళాన్ని కంట్రోల్ ఉంచుకుంటాడు కానీ నువ్వు ఆమె కంట్రోల్ ఉంటాడేంద్రా? ఏం చెప్పాలరా, అదో పెద్ద కథ చెప్తోడదు కానీ ఇప్పుడు నాకు వచ్చినప్పుడు చెప్తా. నేను పోవాలి, నా పిల్లలు తింటాను కావచ్చు. సరే పో, పాల ప్యాకెట్ జాగ్రత్త. నన్ను దోచుకుందు అటే వన్నెల దొరసా. బెల్లం చూసిన అనుకో, ఈ బెల్లం ఎక్కడిది, అది ఎక్కడిది, ఇది ఎక్కదని అరాది ఇస్తుంది. అందుకోసమే బెల్లం పక్కన పడేస్తా. నన్ను దోచుకుందు అటే వన్నె అగో ఇన్న ఉంది కదా. ఏంది గివరి దాకా ఎక్కడ తిరగవేను? గింత లేడీ చేసినావు? ఏం చెప్పాను, పాల ప్యాకెట్ తీసుకొని బయలుదేరుతానా, మధ్యలో అల్లి గారు కలిసిండు. ఆనికేం పని పడలేదు, నీకేం పని పడలేదు. పాల ప్యాకెట్ ఇద్దే. ఏమంటుంది ఏమో కాల్చండి. ఇగో చాయ్ నేనే పెట్టిన నా చేతులతోటి. కాల్చండి మధ్య పట్టుకో. చాయ్ అండి అంత సప్పగా ఉంది. దీన్ని చాయ్ అంటారా? సప్పగా ఉందా అంటే పక్క పొంటి నల్ల డబ్బా. ఓరిని పక్క పంటి డబ్బాలున్నది చక్కెర కాదు, ఉప్పు. ఉప్పు ఏంది ఉప్పా? ఉప్పా అదే చక్కెర అనుకొని పాలు వేసిన, నాకేం తెలుసు. తెలుగునోనివి సక్కని పూస లెక్క చాయ్ పెడతాని ఎందుకైనా? అది మొన్న బోరు నేను పోయినా, ఆవులు మొన్న బట్ట నేను వచ్చిన, ఇవాళ కూడా చాయ్ మంచిగా పెడతాను అనుకున్నా కానీ ఇట్లయితే నాకు తెలియదు. మాసాలతే నీ ఓవర్ యాక్షన్. మళ్ళీ నేనే చాయ్ పెట్టుకోవాలి ఇక. అయ్యో నీకెందుకు శ్రమ, నేను పెట్టది. మా వెట్టుకొచ్చినట్టే ఉంది. బలం బాగానే దీనికి. సాయిగాడు దావతీస్తానని దావతీస్తలేడే. వాడు మెంబర్ అయిన కానీ దావతీస్తానంటే దావతీయాలి. సాయి, ఓ సాయి. ఇంతలేడు సాయి, ఇంట్లోనే చెల్లె. సాయి లేడా? లేడా నీళ్ళు? ఏంది గిట్లా వచ్చిర్రు? ఏం లేదు చెల్లె, సాయి గంతో కొంచెం పని ఉన్నది. అయినతుని పనా? అయినతుని పని ఏంది? అయితే ఒకసారి విలువ చెల్లె, మేము మాట్లాడుకుంటాం ఒకసారి. వీళ్ళేందుకు ఇట్లా వచ్చిర్రు? ఖచ్చితంగా దావత కోసమే. అమ్మో ఏడు చెప్పి తప్పించుకోవాలి. ఆగురి తీసుకొత్తా. అగో నీకోసం ఎవరో వచ్చిర్రు, మళ్ళీ ఏం కనకరేం చేసి వచ్చినావు?
వాళ్ళు ఎందుకు వచ్చిర్రు మీ తెలియదు. అవి ఖచ్చితంగా దావత్ కోసం వచ్చింది. వాళ్ళు మీ దావత్ మాట ఇచ్చిన కానీ వాళ్ళకి దావత్ ఒక్క కొలుసు ఎట్లు నా దగ్గర పైసలు లేవు. నువ్వే మీరు చెప్పి అయ్యో నేను ఇంట్లోనే ఉన్నాడు అనుకోని ఇంట్లోకి అయినా కానీ సాయి లేడు, పని మీ నా కరీంనగర్కి అయిండు. కరీంనగర్కి పోయిండా? కరీంనగర్ పోలే ఇంట్లోనే ఉన్నాడు. ఎట్లా చేసినా ఇలా బయటకు వెళ్తాం. ఏం పని మీద వేయండో? మన వాడకట్టుకు 10 బుగ్గలు తక్కువైనాయట, కొనుకరాని వేయండు. అయితే కానీ చెల్లె కొంచెం దూపు అవుతుంది, కొన్ని మంచి నీళ్ళు ఇవ్వరా? సరే తీసుకెళ్తుండు. అరే ఆ రూమ్ లో కూడా బాగా ఇది రూమ్ ఏందిరా నన్ను ప్రశాంతంగా వండుకుని ఆడరా. దావత్ ఇచ్చేదాకా నిన్నే విడిచిపెడతావురా. దా బయటికి పోదా. ఇల్లు ఏంది ఎటు వేరు కనబడతలేరు? కరీంనగర్ వేయండా, పని మీద వేయండా, లోపల ఏం పని చేస్తుండు? అది మీరైతే ముందుగా మంచినీళ్ళు తాగురి, చల్లవాడురి. మేము మంచినీళ్ళకి రాలే, మాకు మంచినీళ్ళు అని చెప్పి నిన్ను లోపలికి పంపించి అన్ని బయటికి లాగినాం. మా దావత్ మాకు ఇస్తే మేము పోతాం, లేకపోతే పైసలన్నీ మేము అన్న మీద దావత్ చేసుకుంటాం. ఏమే పైసలు వచ్చినాయి నా దగ్గర లేవు. మీ దగ్గర లేవా? మీ దగ్గర లేవంటే మనం ఏమొచ్చి 2,000 ఇచ్చింది. 5,000 లేకపోయే. గవి నేను ఎందుకు ఇస్తా? మా అవ్వ నాకు ఖర్చులకని ఇచ్చింది, నేను ఇయ్యనియ్యా. ఏంటి పైసలు లేవా? నువ్వు పైసలు పోతే నేను మంట ఎప్పటికి ఇట్లా చేస్తావు? నేను తెస్తావు పైసలు. పైసలు పడుతుంది. ఇక తీసుకో. అరే నా చేతికి వచ్చే లోపల మీ చేతికి వచ్చినాయి కదా. అబ్బా సాయిగా 2,000 వచ్చినాయి. అరే ఇలా మనం ఫుల్ దావ చేస్తున్నావు. అరే మొత్తానికైతే దావత తీసి ఒక్క రూపాయి అనుకున్నా. ఏం చెప్తావు? ఏమైంది గట్ల చూస్తున్నావు? నీ 2,000 ఓడగొట్టినాయి కదా, ఎట్లా అని ఆలోచిస్తాను. ఇచ్చుడేం అవసరం లేదు కానీ నాకు అవసరం ఉన్నప్పుడు నేనే తీసుకుంటా. గడ బోళ్ళు గిన్నున్నాయి, తోంపనాడు. అవునే, ఆ 2,000తో ఒక్కొక్కరు ఫుల్ పాటలు దాగుతాను కావచ్చు. నేను కూడా పోయేస్తా. 3 తర్వాత కావచ్చు కదా, ఎంత నా పైసలే కదా. ఎక్కడికో లేదు కానీ ముందైతే బోలు తోంపో. నడు లేవు. ఏమే 3 తర్వాత వచ్చే మందే కనీసం నా పైసలు కాబట్టి ఒక్క పెగ్గర తాగత్తా. ఒక్క పెగ్గు లేదు ఏం లేదు కానీ పోయి బోలు తోంపనాడు. ఏం చెప్తావు? మొత్తం నా పైసలు తాగుతారు మూడు కొడుకులు. ఏం చేయాలి? అబ్బా ఇటు పెట్టిందేమో. అలాగే బయటకు రా. అబ్బబ్బా ఏం వరుతున్నావు బరే లెక్క? ఏంటి చెప్పు. ఏంటిదో మర్చిపోయినావా? ఏంటి చెప్పు. ఇలా మా బాబు సంవత్సరిక ఉన్నది. మీ అయ్యే సంవత్సరికం అయితే నేనేం చేయాలి? మాసిపోయిన చీర కట్టుకొని డ్యాన్స్ వేయన్నా? రాను రాను నీకు కారణ మాటలు ఎక్కువైతేనే. కారడ్డం కాక విడ్డూరంగా మాట్లాడమంటవా? నీకు తెలుసు కదనే, ఓ ముగ్గురు నలుగురు ఇంటికి పిలిచి చెయ్యి అడిగిపోతే మాయ మనసు ఎట్లా మనం అవుతుంది. అందుకే ఒక నలుగురు తీసుకొచ్చి చెయ్యి అడిగిస్తా, అప్పుడే మాయ మనసు నిమ్మలం అవుతుంది. అవునా? సరే సరే అట్లనే పోయిరాపో మరి. సరే పోయేస్తా.
ఈ మధ్య రోజు రోజుకు నా అందం పెరిగిపోతుంది కారా. అవునన్నా, అందంగానే ఉన్నావు. నీ బొందా ఎట్టున్నారా? ఏం లేదన్నా, మొన్న చిరంజీవి సినిమా రిలీజ్ అయింది కదా, ఆ సినిమాలో చిరంజీవి ఎక్కువలే ఉన్నావు అంటున్నా. ఒరేయ్, ఆ అన్నతోటి నాకు పోలికనారా? అన్న అందం అన్నది, నా అందం నాది. ఆ అన్న ఫ్యాన్స్ ముచ్చట తిన్నారనుకో, నాకు బొక్క నీళ్ళు పోసి కొడతారు. ఇదన్నా అర్థం చేసుకున్నావు. అబ్బా అన్న ఇది ఒకటైతే కరెక్ట్ చెప్పినవే. అదంతా ఓనీ గాని శ్రీకాంత్ కప్పట్ల నీకు పోరుండే గారా, నువ్వు లవ్ చేతి కదా, ఏమైందా ముచ్చట? ఆ కోరి నన్ను బ్లాక్ చేసింది కదా అన్న. మరి నువ్వు అన్బ్లాక్ అయిపోయినవరా దాన్ని? అది నేను చేయలేదే, నేను బ్లాక్ ఉన్నాని అదే బ్లాక్ చేసింది. దానికి ఏం పిచ్చిరా, ఇంత మంచిగా ఉన్నావు నిన్ను బ్లాక్ చేసింది. అదంతా కాదు కానీ నాకు ఆకలి అవుతుందిరా. అన్న నాకు కూడా ఫుల్ ఆకలి అవుతుంది. అంతేనారా? ఓ సాగడతాండి. మంచిగా ప్రజలు నాది కదరా, ఫుల్ ఎంజాయ్ చేసి కదా. ఒక్కసారి విలువపించారా? నువ్వు ఇచ్చిన 2000కు నాకు 3000 కూడా తెగిరిల్లు. ఏంటి మరి 2000 ఇచ్చి పెడుతున్నా, నువ్వు గెలిచిర్రా అంటున్నావు. లచ్చలు పెట్టినారా వార్డ్ నెంబర్కు? మాకేమైనా ఇచ్చినావరా? గెలిచినాక ఒకసారి చిన్న 2000 దావత అడిగినాం. ఇప్పుడు ఎటు పోతున్నావురా? అబ్బని అబ్బా, చెప్తా మీ సంగతి. దొరికిరా నాకు. ఏం చెప్పాలరా, ఇలా మా బాపని సంవత్సరిగా ఉన్నది. ఇక ఒక 4 3 అన్నం పెడితే మా బాప ఆత్మశాంతి ఇస్తుంది. ఇంకా అదే మా బాప కోరిక. అరే అన్నం పెడతారట, మనం పోయి కడుపు నిండా తినేద్దాం, ఏమంటారు? సరేనా? ఏంద్రా మీరు మాట్లాడుకుంటారు, నేను బయలుదేరాలి. అరే సాయి ఏంద్రా? అరే ఇవ్వలో ఎందుకురా? మేము లేవారా? మేము రావా? మేము వచ్చి చేయగడుగుతంతే. ఏం చెప్పాలరా, ఎందుకంటే మీరు ఏం చేయరు కదా, మీరు మా ఇంటికి వచ్చి. అరే దోస్తానే ఉన్న రేంజి గీంజి అని చూస్తారా? మేము వస్తాంపా, మేము వచ్చి చేయగలుగుతాంపా. అంతే అదవా? నాకు శ్రమ తగ్గించిరా. చికెన్ మటన్ పోటీ తలకాయ అన్ని అనుకుంటా. అదే బయటిగా అత్తది అవి వచ్చండి. ఇట్లా చెప్తా, ఆ గని జరిగింది. సరే లోపలికి రారు. లోపల రా. చెల్లే ఏమైంది? తొందర పెట్టు, ఆకలి బాగా అవుతుంది. అదేం లేదా నీళ్ళు, మా మోటార్ ఖరాబ్ అయింది, నీళ్ళు చేతి కట్టుకుందాం అన్న కానీ కొంచెం నీళ్ళు తెచ్చి పెట్టరా. నీళ్ళ అంతే కదా చెల్లె, నీళ్ళే కదా, మేము తీసుకొస్తాం. నీళ్ళు తీసుకొద్దాం. నడుమత్తలు వచ్చిందా? ఓ చెల్లె, కడుపులో పేగులు నాట్యాలు చేస్తున్నాయి, బుక్కడంత బువ్వ పెట్టు. ఏ మా పెడతా నీళ్ళు. కాకపోతే ఏంది చెల్లె? మా మామకు గారెలంటే మస్తు ఇష్టం. మా ఇంట్లో బియ్యం ఉన్నాయి కానీ పిండి పట్టించడానికి ఎవ్వరు లేరు. చెల్లె మా అర్థమైంది, నువ్వు ఆ బియ్యం తీసుకురా, మేము పట్టించుకొని వస్తాం. ఏమంటావురా? పట్టించుకొని వద్దాం. జల్దిరా ఇటీవలనే మెత్తగా పట్టించుకొని వస్తాం. మంచి పట్టించుకురా నీళ్ళు, దొడ్డు పట్టించుకోవచ్చు, మళ్ళా గారెలు మంచి రావు. అదే మా మామ మెచ్చాడు అసలే. మంచి పట్టించుకురా. 2000 మోసం చేస్తావు. అరే నిలబడి కాళ్ళని గుంజినాయిరా. ఆ లైన్ పాడుగాను, లైన్ మీద లైన్ పెట్టిర్రాడా, ఒకటి పట్టిర్రు. ఆకలంటే ఆకలి అవుతుంది. ఇగో చెల్లె, లైన్ పాడుగాను, లైన్ అంటే లైన్ ఉన్నది ఆడ.
బాంచన్ నిలబడి నిలబడి కాళ్ళని గుంజినాయి. మంచినే పిండి పట్టించుకొచ్చారు కానీ ఆయనతో మీ చేతులతో అప్పలు చేస్తే మా మామకు మనశ్శాంతిగా ఉంటది మీ చేతులతో చేస్తే. అరే తిరుపతి ఏమంటావు రషేద్దావరా? కూరగాయల పనులని చేస్తుండే కానీ బుక్కలు పువ్వు అయితే పెట్టలేడు. ఒక 4 గారెలన్నా చేద్దాం. అరే అనిలు జల్దీ పోయి ఆకలి. నీ అవ్వ బుక్కడి కూడు గురించి ఇంత కట్టపడి పడుతుంది కదా. ఈ సాయిగాని సంగతి చెప్పాలరా దొరికినాక. పోయిరా పోయి, ఇక అయిపోయినాయి పోయి. ఈ లాస్ట్ ఉన్నట్టుంది పోయి. ఇగోరా నాకు పోయి అత్తలే పట్టుకో. కొంచెం ఆకలి అవుతుందిరా. ఆకలి అంటే ఆకలి అవుతుంది. చెల్లె అన్ని పనులు అయిపోయినాయి. ఆకలి అంటే ఆకలి అవుతుంది. బుక్కడంత అన్నం పెట్టరాదు నీ బాంచన్. అంత అయిపోయినాయి కదా. అలెక్యా ఒకసారి లోపలికి రా. ఇక్కడ పోగొట్టా తీసుకొచ్చి ఇంట్లో పనులు అన్నీ వేయించుకున్నారు రా. వాడు అన్నం పెడతాం లేడు ఇక. అమ్మా ఆకలి అంటే ఆకలి అవుతుందిరా. అనిలు ఆ, అయితే మా బామ్మల్ని పావుల చికెనే పట్టుకొచ్చినాం. మీకు ఎట్లా అన్నం పెట్టాలి కదా. ఇంట్లో చికెన్ లేదు. ఎందుకంటే మీకు పప్పుసారి పోసినాం అనుకో మా బాప ఆత్మ శాంతింటుంది. అందుకే చికెన్ లేదు. ఏం చేద్దామో అర్థమైతే. అరే సాయి గట్ల కాదురా, పైసలండి రా. 1 కిలో చికెన్ అన్న తీసుకొస్తారు. మా ముగ్గురు మందం అవుతుంది. ఇంకా పైసలు ఉన్నాక మీకు చికెన్ తెచ్చి పెట్టమా? అది ఏం చేయాలో అర్థమైతలేదు. ఏంది పైసలు లేవా? మరి మీకు ముగ్గురికి చేయగలుగుతారా తీసుకొచ్చినావు ఆరు ఇంటికి ఇంత పని చేయించినావు. అన్నం పెట్టకుండా నిలబడతావా? అరే సాయిగా నీ అన్నం వద్దు, నీ చికెన్ వద్దు, నీ చేయగాడు కూడా వద్దురా. బాంచరా మేము పోతాం రా. ఆకలి అంటే ఆకలి అవుతుంది. అమ్మా అరే ఆగుర్రా. అరే నేను అంత ఎందుకు చేసాను అనుకుంటున్నారా? ఎందుకు చేసినావురా? కొంప తీసి మొన్న 2000 తీసుకుపోయినావు అని చెప్పేసి అందుకు ఇట్లా చేసినావు. ఏంది చేసా దాని గురించి కాదురా. మీరు ఊళ్ళో ఏ పని పాట దగ్గర దిగుతారు. అదే పిట్టలో కూడా మధ్యలో ఎప్పుడు ముచ్చట పెడతారు. ఓ పని లేదు పాట లేదు. మీకంటూ ఒక మార్పు రావాలని ఈ ప్రయత్నం చేసి ఈ నాటకం ఆడిన. అరే సాయిగా తప్పైందిరా. ఇప్పటి నుండి ఏదో పని చేసుకుంటాం. ఆకలి అవుతుందిరా. ఇప్పుడన్నా బుక్కడంత బువ్వ పెడతావా, మాడ కొడతావా? అయ్యో అన్న మీ తప్పు మీరు తెలుసుకున్నారు. అన్నం ఎందుకు పెట్టాం? లోపల మటన్, చికెన్, బోటి కూర, తలకాయ కూర అన్ని ఉన్నాయి. రారి తిందురు. పారా మా చెల్లె చాలా మంచిది. పారా.